అండి అందరికి. ఇవాళ ఉగాది స్పెషల్. నేనైతే ఉగాది సార్ తీసుకెళ్తున్నాను. ఉగాది సార్ అయితే చాలా మంది తెలియకపోవచ్చు. ఉగాది సార్ అంటే మాకు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఉగాదికి సార్ లాగా తీసుకెళ్తాను. నేను ఫస్ట్ ఇయర్ తీసుకెళ్లేదు, థర్డ్ ఇయర్ తీసుకెళ్లేదు, ఫిఫ్త్ ఇయర్ తీసుకెళ్లేదు, ఇప్పుడు 9th ఇయర్ తీసుకెళ్తున్నాను. ఆ ఇయర్స్ అన్ని కుదరలేదండి, అలాగే పోయింది. సో అన్ని ఎలా జరుగుతాయి, ఏమేమి పెడతాము ఏంటి అనేది అయితే ఇవాళ మీకు వీడియో రూపంలో షేర్ చేసేస్తాను. సో వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి చేయండి. ఇది వచ్చేసి నేను సార్ కోసం తీసుకున్న మా అమ్మ వాళ్ళు పెట్టిన శారీ. ఇది మిస్సమ్మలో తీసుకున్నాను. శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసేయండి. ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి. చూపి జ్యువెలరీ. సో జ్యువెలరీ గోల్డ్ వేసుకోనని చెప్పాను, మా వాళ్ళు వినట్లేదు. సో అందుకని చెప్పేసి గోల్డ్ హారం ఒకటి సెట్ లో డిఫరెంట్ గా కనిపిస్తుంది మీకు. సో ఇది ఒకటి డిఫరెంట్ అనుకోండి. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను, ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్. సో ఈ సెట్ ఈ పట్టు శారీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. హారం ఒకటి స్కిప్ చేసేసేయండి. ఈ బ్లౌజ్ వర్క్ వచ్చేసి నేనే చేసేసాను, మీకు షార్ట్ వీడియోలో పెట్టానండి, లాంగ్ వీడియోలో పోస్ట్ చేయలేదు. సో బ్యాక్ కూడా చూసేయండి ఒకసారి. ఇది నేనే చేశాను ఈ వర్క్. ఇలాంటి వర్క్ మనము మగ్గ వర్క్ షాప్ లో చేయించాలంటే 3000 పైన అవుతుంది. బ్యాంగిల్స్ వచ్చేసి ఇలాగా క్లీన్ బ్యాంగిల్స్ మీద చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి. అటు ఇటు వచ్చేసి కొంచెం ఏమంటారు సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకున్నాను. సో ఇది ఫైనల్ లుక్. అయితే మర్చిపోయాను, ఈ కొంగులు కూడా నేనే పెట్టాను, మీకు వీడియో కూడా షేర్ చేశాను. అన్ని కూడా నేనే ఓన్ గా చేసుకున్నానండి. బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయించుకున్నాను. శారీ 1000 కి కొన్నాను. ఫుల్ లుక్ అయితే ఇలాగా రెడీ చేశాను. సో ఎలా ఉందండి కామెంట్స్ చెప్పండి తప్పకుండా. ఇప్పుడైతే రెడీ అయ్యాము. ఇంకా మా అత్త వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాలి, అక్కడ సార్ పంచాలి. టైమింగ్ అన్ని రెడీ చేస్తాము. ఒకసారి కూడా చూపిస్తాను మీకు. ఒకసారి చూస్తాం రండి. చూస్తున్నారా, ఇది చలిపిండి పండుగ కోసం చేసిన చలిపిండి. ఇంకా లడ్డూలు ఇవి తీసుకురావడానికి వెళ్ళారు ఇప్పుడు మా నాన్న వాళ్ళు. వస్తాయి అవి వచ్చిన తర్వాత అది కూడా చూపిస్తాను ఏమేమి మంచుతాము ఏంటి అనేది. అయితే ఇంకా అది కూడా చలిపిండి చెప్పాను. ఇది కూడా చలిపిండి. దీంట్లో అండ్ దీంట్లో కూడా ఉంది. కొబ్బరి ముక్కలు అండ్ జీడిపప్పు నెయ్యి వేసి బాగా ఫ్రై చేసి చేసిన చక్కెరతో చేసిన చలిపిండి. కొంతమంది బెల్లంతో కూడా చేసుకుంటారు, మేమైతే ఇలా చక్కెరతోనే చేసుకుంటాం. సో ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టాలకి మా అత్తయ్య వాళ్ళకి పెట్టడం కోసము కొన్ని శారీస్ అండ్ మా మామయ్యకి బట్టలు ఇవన్నీ అయితే తీసుకున్నాము. ఇక్కడ నేను మిస్సమ్మ అండ్ చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేశాను. సో అదండి, ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి. ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇలా ఉన్నాము. ఇంకా మా నాన్న వాళ్ళు లడ్లు అవన్నీ ఆటోలో ప్యాకింగ్ చేసుకొని తీసుకొని వస్తున్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. వీడియో అయితే కొంచెం డిస్టర్బెన్స్గానే ఉందండి, పిల్లలు గోలగోలు చేస్తున్నారు. సో న్యాచురల్గా ఉండాలని చెప్పేసి అలాగే పోస్ట్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా నేను దేవుడి దగ్గర దండం పెట్టేసుకుని ఇలా ఒడి నింపుకోవాలండి. ఈ ఒళ్ళో వచ్చేసి కొన్ని బియ్యము, కొబ్బరి ముక్కలు, జాకెట్ ముక్కలు, కుంకుమ, దువ్వెన ఇలాంటి కొన్ని ఐటమ్స్ అయితే పెడతారండి. ముత్తైదు అంటారు కదా, సో ముత్తైదువుకి సంబంధించిన వస్తువులు అయితే పెడతారు. ఇంక ఇక్కడ నేను ఉగాది సార్ తీసుకొని వెళ్ళేది ఉగాది పండుగ రోజే, అది సండే వచ్చింది. సో సండే రోజు పుట్టింటి నుంచి ఇలాగా బట్టలు పెట్టుకొని ఒడినింపుకొని వెళ్తున్నాము అని అంటే వాకిలికి బొట్టు పెట్టాలి అని చెప్పారు. మా అమ్మ మా నాన్నకి బొట్టు పెట్టేసి వాకిలికి కూడా బొట్టు పెట్టేసి వెళ్ళాలి అని చెప్పారు. సో అదే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అయితే. ఇంక ఇక్కడ తర్వాత ఇలా ఒడినింపుకున్న తర్వాత మా ఊర్లో ఉన్న గుళ్ళకి కూడా వెళ్ళేసి దండం పెట్టేసుకొని ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామండి మా అత్తయ్య వాళ్ళ ఊరికైతే. ఆటోలో వెళ్తున్నాము. మా నాన్న వాళ్ళు లడ్లు బనానాలు ఇవన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేసారు, అందుకే లడ్లు బనానాలు వీడియో అయితే తీయలేదు. సో ప్యాక్ చేసేసి ఆటోలోనే వేసేసారు. ఇంక ఈ శారీ కోసం అయితే దగ్గర వాళ్ళని మాత్రమే తీసుకెళ్తున్నామండి, ఇంకెవరిని ఎక్కువ పిలవలేదు. మా అక్క సాయి, అభి, నాని, మా అత్త, మా అక్క, మా అమ్మ, ఇంకా ఇంతే దగ్గర వాళ్ళని మాత్రమే వెళ్తున్నాము. సో ముందు చలిపిండి ఇవి చేసామని ఇందాక వీడియోలో షేర్ చేసేసాను కదా, సో దానికోసం ముందు కష్టాలు ఉంటాయి కదా, సో దానికి ఎంత కష్టపడ్డాం అనేది అయితే ఇప్పుడు క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ముందు బియ్యం అయితే ఇవి 9 మానికలు అండి, అంటే 18 కేజీలు తీసుకున్నాము బియ్యము. వీటిని నీట్గా ఒక 24 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి.
కడగకుండా ఉండకూడదండి. మధ్యలో 6 అవర్స్కి ఒకసారి వాష్ చేసుకోవాలి నీట్గా. మేము అలాగా మధ్యలో వాష్ చేసుకుంటూ ఇంకా 24 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిల్లు దగ్గరికి అయితే తీసుకొని వచ్చాము మిల్లు వేయించడానికి. సో మిల్లు వేయించడానికి తీసుకుని రావడానికి కూడా చాలా కష్టాలే అయ్యాయి. ఇంక మా నాన్న ఒక్కడే వచ్చినా కూడా ఎవరో ఒకరు రావాలని చెప్పేసి ఇంకా మాకు ఎలాగూ బండి నడపడం వచ్చు కదా అని చెప్పేసి మా సాయి నేను ఇద్దరం వచ్చాము. ఒకవేళ మా సాయి బండి నడిపినా కూడా నేను వెనకాల కూర్చొని పట్టుకోవచ్చు, లేదంటే నేను బండి నడిపితే మా సాయి పట్టుకుంటుంది అని చెప్పేసి మేమిద్దరం వచ్చాము. మా నాన్న తీసుకొని వచ్చినా కూడా మేమిద్దరిలో ఎవరో ఒకరు రావాలి. సో అందుకని ఇంకా మేమే వచ్చేసాము. ఇక్కడ మిల్లు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా లైట్గా వాటర్ ఏమైనా ఉంటాయని చెప్పేసి ఆ అక్క హోల్స్ ఉండే దాంట్లో వేసేసి వాటర్ ఏమైనా ఉంటాయేమోనని చెప్పేసి అలా కొంతసేపు పెట్టేశారు. ఇంతకు ముందైతే ఈ బియ్యము మిల్లే ఇచ్చకుండా దంచేవాళ్ళు. సో ఇప్పుడు దంచే అంత ఓపిక ఎవరికి లేదు, ప్లస్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా మిల్లే ప్రిఫర్ చేసాము. ఇంకా మిల్లు అయితే వేయించుకొని ఇంటికి తీసుకొని వచ్చాము. ఇంకా లైట్గా జల్లెడ పడదాంలే అని అనుకున్నాము. ఎందుకంటే కొంచెం బరక కనిపించినా చలిపిండి తినడానికి బాగుండదని చెప్పేసి మేమైతే ఇక్కడ జల్లెడ పడుతున్నాము కూర్చొని. కాకపోతే ఎక్కువ క్వాంటిటీ అయ్యేసరికి చాలా లేటే అయిందండి జల్లెడ పట్టడం కూడా. సో అయినా కూడా జల్లెడ పట్టడమే బెస్ట్ అని చెప్పేసి మేమైతే ఇప్పుడు జల్లెడ పడుతున్నాము. మా సాయి నేను ఇద్దరము జల్లెడ పడుతున్నాము. మా అమ్మ పాకం కోసం రెడీ చేసుకుంటుంది. చక్కెర కూడా ఇప్పుడు మేము వచ్చేటప్పుడు తీసుకుని వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద గిన్నె, ఇది చాలా పెద్దగానే ఉంటుంది. మీకు వీడియోలో కొంచెం చిన్నగా అనిపించవచ్చు కానీ. సో దానికి ఇప్పుడు పాకం అయితే పట్టేసేయాలి. ఇంకా ముందైతే మనము జల్లెడ పట్టేసేద్దాము. ఇప్పుడు ఇవి మొత్తం వచ్చేసి 18 కేజీలండి బియ్యం పిండి వచ్చేసి. దానికి 12 కిలోల చక్కెర అయితే తీసుకొని వచ్చాము. ఇప్పుడే వచ్చేటప్పుడు దాన్ని వాటర్ పోసి కొంచెంసేపు ఉంచేసి మా అమ్మ అయితే పాకంలాగా పడుతుంది ఒకవైపు. ఇంకా మేము జల్లెడ అయితే స్టార్ట్ చేసేసాం పట్టడము. తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు మేము ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి చాలా టైమే తీసుకుంది. ఇంక ఇద్దరము మా సాయి నేను ఇద్దరం జల్లెడ పడుతున్నా కూడా ఒక 1 అవర్ జల్లెడ పట్టడం కోసం అయింది. చాలామంది అన్నారు ఊర్లో మేము బయటే చేస్తున్నాం కదా, సో ఊర్లో అటు ఇటు పోయి వస్తూ ఉండేవాళ్ళు చూస్తూ ఎందుకు జల్లెడ పట్టడం వేస్ట్, అలాగే వేసేసేయండి మీకు పని వేస్ట్ కదా అన్నట్టు అన్నారు. లేదు మనం దేని దగ్గర కాంప్రమైజ్ అవ్వకూడదు, జల్లెడ పడితేనే బాగుంటుందని చెప్పేసి ఇంకా మేము జల్లెడ అయితే పట్టేశాము. లేదంటే కొంచెం మనకి మిల్లులో ఎంత ఆడిచ్చినా కూడా కొంచెం బరకైతే వస్తుంది. జల్లెడ పడితే దాని టేస్ట్ బాగుంటుంది. లేదంటే కొంచెము మనకి వరకున్నా కూడా ఇసుకగా తగులుతుంది. సో అందుకని చెప్పేసి జల్లెడే పడుతున్నాము. మా అమ్మ ఇక్కడైతే కొబ్బరి ముక్కలు జీడిపప్పు కట్ చేస్తుంది. ఇంకా కొబ్బరి ముక్కలు జీడిపప్పు ముక్కలు కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసేసేయాలి. ఇంకా తర్వాత ఆ పాకం ప్రాసెస్ ఇవన్నీ షేర్ చేయలేదండి. ఇంకా అప్పటికే కొంచెం చీకటి పడింది, కనిపించట్లేదు. సో మేమంతా పిండి పాకంలో వేసి కలిపిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత వీడియో అయితే తీసానండి. బయట కొంచెం చీకటి అయిపోయింది, వీడియో సరిగ్గా రావట్లేదు. సో అందుకని వీడియో షేర్ చేయలేదు. చూస్తున్నారు కదా కొంచెము లూజ్గా అయిపోయింది. మేము జల్లెడ పట్టింది 1 కిలో పైనే ఉంది పిండి. సో అది యాడ్ చేస్తే సరిపోతుంది అని అనుకున్నాం, కానీ ఎంత యాడ్ చేసినా కూడా పాకంలో మిస్టేకో ఏమో కానీ కొంచెం లూజ్గానే ఉంది. పాకం వచ్చినప్పుడు నేను మా అమ్మకి చెప్పాను ఇంకా రాలేదనుకుంటానమ్మా, కొంచెం ఆగిన తర్వాత అంటే ఇంకా గట్టిగా అయిపోతే బాగుండదు అని చెప్పింది మా అమ్మ. సో ఓకేలే అని చెప్పేసి వాళ్ళకే బాగా తెలుస్తుంది కదా మనకంటే అని చెప్పేసి ఇంకా నేను సరే అని చెప్పాను. సో కొంచెం పాకము లేత పాకంలో తీసినట్టుంది, కొంచెం లూజ్గానే ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లూజ్గానే ఉంది. ఇదండి ఇంకా చలివిండి కోసం చేసిన కష్టాలు అయితే. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊరికైతే వచ్చేసాము. అక్కడ క్యాటరింగ్కి ఇచ్చారండి ఫుడ్. వచ్చిన చుట్టాలందరికీ కూడా ఇంకా క్యాటరింగ్తోనే భోజనాలు అయిపోయాయి. సో ఇప్పుడు చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. క్యాటరింగ్స్ అయితే ఈజీగా అనిపిస్తున్నాయి. కొన్ని మనీ పోయినా కూడా క్యాటరింగ్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో భోజనాలు అవన్నీ తినేసిన తర్వాత ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే ప్యాక్ చేస్తే కొంచెం మాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ అందరు కూర్చొని ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ఇక మేమైతే సారీ కోసము ఒక బనానా, బూందీ, లడ్డు, చలిబిండి, ఆకు అండ్ క్రెయిన్ వక్క పలుకులు ఉంటాయి కదా, సో అవి ఇస్తున్నాము. కొంతమంది అయితే బాక్సెస్ ఇట్లా కూడా ఇస్తారు, ప్లాస్టిక్ డబ్బాలు, బాక్సెస్, స్టీల్ బాక్సెస్ ఇలా ఇస్తారండి. మాకు అక్కడ 500 ఇల్లులు ఉంటాయంట. మనము ఒక 30 రూపీస్ బాక్స్ తీసుకున్నా కూడా దానికి 15,000 రూపీస్ అవుతాయి ఖర్చు. ఇప్పటికే చాలా అవుతుంది ఖర్చు. సో అందుకని చెప్పేసి బాక్సెస్ వద్దని చెప్పారు మా మామయ్య కూడా. సో అందుకని చెప్పేసి మేమైతే బాక్సెస్ ఏమి ఇవ్వట్లేదు. ఇలాగా
ఇవి ఐటమ్స్ మాత్రమే ప్యాకింగ్ కవర్స్లో వేసేసి ప్యాకింగ్ చేస్తున్నాము. సో ఆ బాక్సెస్ ఉంటే చాలా మంది వచ్చేవాళ్ళండి. బాక్సెస్ లేకపోవడం వల్ల ఇవి ఐటమ్స్ అయితే చాలానే మిగిలిపోయాయి. మా మామయ్య వాళ్ళు చెప్పిన దానికండి మేము కొంచెం ఎక్కువే ఉండాలని చెప్పేసి ఎక్కువే తీసుకెళ్ళాము క్వాంటిటీ. సో అన్నీ చాలా మిగిలిపోయాయి. ఇంకా బూందీ ఒకటి కొంచెం తక్కువ అయితే మా హస్బెండ్ వెళ్ళేసి కొనుక్కొని వచ్చారు. సో ఇవన్నీ అయితే చాలా మిగిలాయి. ఇంకా మళ్ళీ హైదరాబాద్కి కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ కూడా కొంతమందికి పంచాను. మా ఊర్లో కూడా మా అమ్మ వాళ్ళ ఊరికి కూడా తీసుకుని వెళ్ళేసి అక్కడ కూడా ఇచ్చాము. చలిపిండి కొంచెము లూజ్గా ఉంది కదా, వేయడానికి కష్టంగా ఉంది. దానికోసం ముగ్గురు కష్టపడుతున్నారు. సో అక్కడ ఇక్కడ మా నాని కూడా ప్యాకింగ్లో హెల్ప్ చేస్తున్నాడు. వాడికి పెద్ద అయిన తర్వాత మా అమ్మ ఆ టైంలో ఏదో తీసుకొని వచ్చిందనే ఒక ఐడియా ఉంటుంది వాడికి. యాక్చువల్గా వాళ్ళు పుట్టక ముందు తీసుకొని రావాల్సిన సారా నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత తీసుకొని వచ్చాను. అలా కుదిరింది. ఇంకేం చేస్తాము. ఇంకా ఇక్కడ నేనైతే ఊర్లో పిలవడానికి వెళ్ళారు కదా, ఇంకా అందరూ వస్తారని చెప్పేసి కుంకుమ రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఒక బాక్స్ ప్యాకింగ్లో వచ్చిన కుంకుమని తీసేసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇవ్వడానికి. దాన్ని తీయడానికి ఎన్ని కష్టాలు. ఏదన్నా మిస్టేక్ అయితే శారీ మీద పడుతుంది, లేకపోతే కింద పడుతుంది అని చెప్పేసి జాగ్రత్తగా తీస్తున్నాను దాన్ని. ఇంకా ప్యాకింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా తాంబూలాలు పంచేటప్పుడు వీడియో ఏం తీయలేదండి. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఇవి ప్యాక్ చేసేసి ఇంకా ఊరికైతే వెళ్ళారు. ఇంక తర్వాత వీడియో ఎవరిని అడిగి తీయించుకోవాలో తెలియలేదు. సో అందుకని చెప్పేసి వీడియో తీయించుకోలేదు, నేను కూడా తీయలేదు. మా నాని అన్న ఉండుంటే వాడితో తీయించుకోవచ్చు. మా నాని కూడా మా అమ్మ వాళ్ళు తెలిపోయాడు. చలిపిండి అయితే ఒక డబ్బాలో ప్యాక్ చేసేసారు. ఇంకో డబ్బాలో ఏంటంటే ఇవి ఉంటాయి కదా, ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ముక్కలు, అవన్నీ నెయ్యిలో ఫ్రై చేసాం కదా. సో అవన్నీ పైకి తేలుతున్నాయి. వాటిని ఒకసారి మిక్స్ చేసేసి ప్యాక్ చేయాలని చెప్పేసి చేతితో మిక్స్ చేస్తున్నాము. ఇంక వీళ్ళందరూ మా చుట్టాలండి. సో అందరం కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకుంటున్నాము. సో అలా జరుగుతూ ఉంది ప్యాకింగ్. ఇంకా తర్వాత ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా తాంబూలాలు కూడా పంచేసాము. ఇంకా అయిపోయిన తర్వాత మా ఊరి పక్కన ఊర్లో తిరునాళ్ళలాగా జరుగుతుంది. సో అక్కడ డాన్సెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి చూడడానికని వెళ్ళాము. ఇది మా హస్బెండ్ మా చిన్నోడికి చెప్పాడు. వాడు గుర్తు చేసి డాడీ తిరునాళ్ళకి అన్నావు కదా వెళ్దామని చెప్పేసి అడిగితే ఇంకా అప్పుడు వెళ్ళాము. ఇంక ఇదండి నా ఉగాది సారా వీడియో అయితే. వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా ఉగాది సారా గురించి మీకు తెలుసో లేదో కూడా కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దామండి. అంతవరకు అయితే బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.